కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసీకాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. அன்றி உலகமளந்தாய் அடிபோத்தி சென்றங்கு தென்னிலங்கை செத்தாய் திழல் போத்தி பொன்றச்சகட முதைத்தாய் புகழ் போத்தி குன்று குனிலா வேந்தாய் கலல் போத்தி குன்ற குடையா வெடுத்தாய் குணம் போத்தி வென்று பகை கெடுக்கும் நின் கையில் வேல் போத்தி என்றென்றன் சேவகமே ஏத்திப்பழை கொள்வான் ఇంద్రియాం బంధోం ఇరంగేలోరింబావా. ఆ తరువాత ఇంక 24వ రోజు వచ్చేటప్పటికి ఇంకొంచెం ముందుకు పెడతారు. అడుగు 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 వెళ్ళడం ఉంటుంది కదా. ఇది అడుగులైనవి ఇప్పుడు అంగుళాలు ముందుకు సాగుతున్నారు. దగ్గరికి వచ్చిన తర్వాత అంటే ఈవిడ సాగుతున్నారని ఎందుకు చెప్పడం, ఈవిడ వెనకాల ఉన్నటువంటి బృందం ఉందిగా వాళ్ళందరూ. ఇంకా నువ్వు అక్కడికి వచ్చావంటే నీకు మేము మంగళాశాసనం చేస్తాం. మేము వచ్చింది అందుకన్నారుగా. ముందర ఎవరితో ఉన్నా మనకి పని ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు ఈ పని చెయ్యని ఉపోద్ఘాతం లేకుండా చెప్తామా? మీరు మా పని చేసి పెడతారు కనుక, మీరు పదవిలో ఉన్నారు కనుక, మీరు మంచివాళ్ళు కనుక, ఎవరికన్నా ఏదన్నా కష్టం వస్తే వినే బుద్ధి ఉన్నది కనుక మీకు మా విషయం విన్నవించుకుంటున్నామని చెప్తాం. అంతేగాని వెళ్ళంగానే నా పని చేస్తారా లేదా అని అడగంగా. ముందు ఆయన్ని కీర్తిస్తున్నారు, మంగళం పాడుతున్నారు. చాలా గొప్పది. అండ్రి ఊగల్ మలందాయి ఆడిపోతి మంగళం మంగళం మంగళం, పాదాలకు మంగళం అన్నారు. ఈ పాదాలు ఎట్లాంటి పాదాలు అంటే, పూర్వం బలి చక్రవర్తి తనది కాని దేవలోకమని ఆక్రమించి దేవతల్ని తరిమిస్తే అతడి నుంచి లోకాన్నంతటినీ దానంగా పొంది 2 లోకాలని 2 పాదాలతో ఆక్రమించిన నీ దివ్య పాదార విందములకు మంగళం. అంటే ఎన్ని అవతారాలను స్మరిస్తోంది ఈవిడ. త్రివిక్రమ అవతారంలో ఆయన పని దేంతో చేశాడు? పాదాలతో చేశాడు కనుక నీ పాదాలకి మంగళం. ఇంద్రుడికి స్వర్గాన్ని అందించినటువంటి నీ పాదాలకి మంగళం. లోకాలకి బలిచక్రవర్తి బాధను పోగొట్టినటువంటి ముల్లోకాలని 2 పాదాలతో ఆక్రమించినటువంటి నీ పాదాలకి మంగళం. రావణాసురుడు సీతాదేవిని అపహరిస్తే అతడుండే లంకానగరం దాకా వెళ్ళి అక్కడున్న అందమైన భవనాలు మొదలైనటువంటి వాటన్నింటినీ సమూలంగా నాశనం చేసి రాక్షసుల్ని, వాళ్ళకి అధిపతి అయినటువంటి రావణుణ్ణి నాశనమునర్చిన నీ భుజ పరాక్రమానికి మంగళం. సీతాదేవి ఇంకా రామకథ అంతా వచ్చేసింది, ఇక్కడ వామనావతారం అంతా వచ్చేసింది. అంతేకాదు కృష్ణావతారంలో బండిని తన్నినటువంటి, బండి మీద ఆవేశించి నిన్ను మట్టు పెట్టడానికి వచ్చినటువంటి వాణ్ణి సంహరించినటువంటి నీ ఘన కీర్తికి మంగళం. వత్సాసురుణ్ణి చంపేటప్పుడు వెలగ చెట్టున ఆవేశించిన రాక్షసుణ్ణి సంహరించటానికి ముందు వెనకలకు సాగించిన నీ దివ్యపాదార బిందాలకి మంగళం. ఎంత జాగ్రత్తగా లోకాన్ని పరికిస్తే ఇలా రాయగలదో చూడండి. వత్సాసురుడని ఒకడు వచ్చాడు, వెలగ చెట్టు మీద చెట్టును ఆశ్రయించుకుని ఒకడు ఉన్నాడు. ఈ ప్రాంతానికి వస్తే మీదకి పడదామని. అప్పుడు ఏం చేశాడు కృష్ణుడు? ఈ వత్సాసురుణ్ణి పట్టుకుని గిర్రా తిప్పి వెలగ చెట్టు తీసుకొట్టాడు. దాంతో వత్సాసురుడు పోయాడు, వెలగ చెట్టును ఆశ్రయించిన రాక్షసుడు పోయాడు. ఆ పోయేటప్పుడు ఏం చేశాడు ఈయన? ఇలా గిరగిరా తిప్పండి, గట్టిగా కొట్టాలంటే ఏం చేస్తారండి? మన జావలిన్ త్రో కానీ షార్ట్ పుట్ కానీ ఆరేపు ఎలా ఉంటారు? ఒక కాలు వెనక్కి పెట్టి ఒక కాలు ముందుకు పెట్టి ముందుకు వంగుతారు. ఇట్లా ఆ భంగిమని వర్ణించింది. వెలగ చెట్టు మీద ఆవేశించి ఉన్నటువంటి రాక్షసుణ్ణి, వత్సాసురుణ్ణి ఆవేశించిన రాక్షసుణ్ణి చంపడానికి వెనక్కి ముందుకి చాచిన నీ పాదాలకి నమస్కారం అంది. అంటే ఒక కాలు ముందుకు ఇలా పెడతారు, ఒక కాలు వెనక్కి ఇలా పెట్టి ఇలా ఫోర్స్తో వస్తారు. కనుక ఎంత బాగా మనస్సులో ఒక దృశ్యాన్ని దర్శిస్తే ఇంత బాగా రాయడం ఉంటుందో చూడండి. ఇంద్రుడు తన యాగాన్ని జరగనీయలేదనే కోపంతో రాళ్ళవాళ్ళను కురిపిస్తే గోపాలులకు గోవులకు బాధ కలగకుండా గోవర్ధన పర్వతాన్ని గొడుగులాగా ఎత్తి
ఎత్తినటువంటి నీ వాత్సల్యానికి మంగళం. 7 రోజుల పాటు గోవుల్ని, గోపాలకుల్ని, గోపికల్ని, గోవత్సాలని, గోప బాలకులని అందరినీ కూడా గోవర్ధన పర్వతం కిందకు నిలబెట్టుకున్నాడు. తాను కదలకుండా పర్వతాన్ని ఎత్తిపెట్టాడు. 7 అహోరాత్రాలు, రాత్రి పగలు కూడా. అక్కడ ఉన్నటువంటి వాళ్ళెవ్వరికి ఆకలి దప్పిక ఏం లేవు. కృష్ణుడు చూస్తూ ఉంటే వాళ్ళకి ఆకలి వేయలేదు, దప్పిక లేదు, నిద్ర లేదు. 7 అహోరాత్రాలు ఉన్నారు. ఊరికే ఎత్తిపడితే సరిపోయిందా? అక్కడ మరి 7 రోజులు నీళ్లు లేకుండా ఉంటే ఎలా ఉంటారు? ఎవరైనా బతుకుతారా? అన్నం లేకుండా ఉంటే ఎలా ఉంటారు? 48 గంటలు ఉండలేదే నీళ్లు లేకపోతే. అన్నం లేకపోతే 48 గంటలు ఉండొచ్చట, కానీ నీళ్లు లేకపోతే ఉండలేరు కదా కొన్ని గంటలైనా. మరి వాళ్ళు 7 రోజులు ఎలా ఉన్నారు అక్కడ వాన పడుతూ ఉంటే? అంటే వాళ్ళని గొడుగులాగా కాపాడింది రాళ్లవాన నుంచే కాదు, వాళ్ళకి ఆకలి దప్పికలు మొదలైనవి తెలియకుండా రక్షించటం. అట్లాంటి నీకు నీ వాత్సల్యానికి మంగళం. శత్రువులను సమూలంగా పెకలించి విజయాన్ని సంపాదించి నీ హస్తంలో ఉన్నటువంటి వేలాయుధానికి మంగళం. వేల అనబడేటువంటి ఆయుధం ఉంటుంది దీనికి. ఆ ఆయుధానికి కూడా శుభం. శత్రువులను సంహరించి అందరికీ రక్షణ కల్పించినటువంటివి. కానీ ఇవి బాగున్నాయి. ఇక్కడ నీకు పొగిడాం నిన్ను మేము, ఇక్కడ సరిపోయిందా? ఈ విషయాలు లోకంలో అందరికీ చెప్పడానికి మేము పాటలు పాడాలి. పాటలు పాడాలంటే ఏం కావాలి? మాకు పర అనేటటువంటి వాయిద్యం కావాలి. మా వ్రత సాధనకి నీ కీర్తిని లోకమంతా వ్యాప్తి చేయడానికి, మా వ్రతం సాగడానికి పర అనే ఆయుధం ఇస్తానన్నావు కదా, దానికోసం వచ్చున్నాం, మమ్మల్ని అనుగ్రహించు. ఎన్ని లింకులు పెట్టడం చేత ఎందుకు చూడండి. పర కావాలి, కానీ అది ఎందుకంటే నీ కీర్తిని లోకంలో వ్యాప్తి చేయడానికి. నీ కీర్తి ఎట్లాంటిదో మేము ఇప్పుడు నిన్ను పొగిడాం కదా, దాన్ని బట్టి నీ కీర్తి ఏమిటో తెలిసిపోతుంది. కనుక మాకు పర అనేటటువంటి వాయిద్యాన్ని ఇవ్వు, మమ్మల్ని అనుగ్రహించు. ఇందుకు కదయ్యా మేము వచ్చింది అని చెప్తున్నా. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారాజ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజినిగళితం యావలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమైదమిదం భూయ ఏవాస్తు భూయః. మాతా చేత్ తులసీ పితా యది తవ శ్రీ విష్ణు చిత్తో మహాన్ భ్రాతా చేద్యతి శేఖర ప్రియతమ శ్రీరంగధామా యది జ్ఞాతారస్తనయాస్తదుక్తి సరసస్తన్యేన సంబద్ధితా గోదాదేవి కథం త్వమన్యమనిశం సాధారణా శ్రీరసి వేణీబంధ సుగంధోరుగంధబంధురమాలినే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం.